సార్ ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రారంభంలో కొంత ఒక పాజిటివ్ డిస్కషన్ జరిగింది. సరే ఓటీటీలు వచ్చాయి. నిర్మాతలకి మరో ఒక ఆప్షన్ దొరికింది. కొంత డబ్బులిచ్చే ఆప్షన్ దొరికింది అని అంటున్నారు. తర్వాత మళ్ళీ మధ్యలో ఈ మధ్యన ఓటీటీల మీద కొంచెం వేరే డిస్కషన్ నడుస్తుంది. మీరేం చెప్తారు సార్? ఓటీటీలు అనేవి నిర్మాతలకి అదృష్టమా? లేదంటే ఇబ్బందికర పరిణామమా? అంటే ఒకప్పుడు శాటిలైట్ వచ్చినప్పుడు దాన్ని చాలా తెలివిగా తర్వాత 100 డేస్కి నిర్మాతలు పంపుకుని రెండిట్లను ఉపయోగించుకున్నారు. ఓకే. థియేటర్ని ఉపయోగించుకున్నారు, జనాలకు ఫ్రీగా ఇది ఇవ్వడానికి శాటిలైట్ పెట్టుకున్నారు. సో దట్ ఒక ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయింది, కానీ తర్వాత ఎంక్యూబుల్గా సెట్ అయ్యి శాటిలైట్ రైట్స్ చాలా బాగా సెటిల్ అయ్యి. ఓకే. దీనికి మిస్టేక్ ఎక్కడ అయిందంటే కరోనా రావడం మధ్యలో. ఎస్ సార్. కరోనా బిఫోర్ వరకు ఇట్స్ 39 డేస్, 40 డేస్, 55 డేస్ అప్పుడు అంతా నీట్గా ఉంది. ఓకే. కరోనా వచ్చిన తర్వాత అప్పుడు ఆ 3 ఇయర్స్లో ఉన్న సినిమాల్ని ఎర్లీగా ఇవ్వడం మొదలెట్టారు. అవును. అంటే 27 డేస్కి తీసుకొచ్చారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రొడ్యూసర్స్ డిడ్. ఓహో. సినిమా రిలీజ్ అయిన 27 రోజులకు ఓటీటీకి ఇచ్చేయాలి. కండిషన్ ఫిక్స్డ్. అది నిర్మాతలు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఒక స్టేజ్ తర్వాత యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది. ఫస్ట్ లో నాది 40 డేస్ కాన్బట్ ఇంకా అందరు ఇస్తున్నప్పుడు తప్పక నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎప్పుడైతే 27 డేస్కి మనం తీసుకొచ్చడం మొదలెట్టామో ఇంకా అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే బికాజ్ ఇట్స్ 1 monthలో వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అప్పుడు ఆ ఆడియన్స్ థియేటర్కి ఎందుకు వస్తాడు? సో ఆ బ్యాలెన్స్ ఏదైతే ఆ 50 డేస్ అన్న మినిమం పెట్టుకోవాల్సిన బ్యాలెన్స్ని 27 డేస్కి తీసుకొచ్చామో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ ద ప్రొడ్యూసర్స్ ఇది. ఓకే సార్. అంటే ఇప్పటికి 27 డేసే ఉంది సార్? ఇప్పుడు స్టిల్ 27 డేస్లో. ఓకే. మరి అది చేంజ్ చేసే అవకాశాలు ఏమి ఉండవా? అది ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ కలిసి కూర్చుని ఓకే ఇప్పుడు అనుకుంటే అది 1 year పడుతుంది. ఓహో. అంటే ఇప్పుడు అది జరిగిన కాంట్రాక్ట్స్ని వెనక్కి తీసుకోలేము కదా. అవును. కొత్త కాంట్రాక్ట్స్ని ఇలా చేసుకోవాలని పెట్టాం. బట్ అది మరి ఎప్పుడు అది అందరు కలెక్టివ్గా చేయాలి. ఓకే. ఇంకా ఒకళ్ళు బ్రేక్ చేసినా కూడా అయిపోతుంది.